ఇక్కడ రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఈ ప్రాంతం గుంటూరు అండి. ఇది వెనకాల మీరు చూస్తున్నారు కదా వాలు, అదంతా గవర్నమెంట్ ఏరియా సంబంధించింది. వెనకాల వాళ్ళు ఆ గార్డెన్ చూడండి, వెనకాల వాల్ వెనకాల ఎంత చక్కగా కట్టించుకున్నారు. ఆ బిల్డింగ్లు చూడండి వెనకాల ఒకసారి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టించుకున్నారు. కానీ కింద రోడ్డు కానీ లేదా డివైడర్ కానీ చూసినట్లయితే కనుక అసలు ఆ స్కూటీ చూసారు ఎంతమందికి వెళ్తుందో. చూసారు కదా కార్లు ఎంత మెల్లగా వెళ్తున్నాయి చూసారా. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి గుంటూరులో. డివైడర్లు బాగోలేదు, ఏమీ బాగోలేదు. వెనకాల చూస్తే మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టేశారు. కానీ కింద రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. చూడండి కార్లు వస్తున్నాయి, అవి ఎలాగా ఒకవేళ టైర్లు కనుక పగిలిపోతే ఏంటి పరిస్థితి. ఒక్కడు పట్టించుకునే వాళ్ళు లేడు ఇక్కడ. కానీ గుంటూరు మళ్ళీ సిటీ, పేరుకి సిటీ. ఏం చెప్పాలండి వీళ్ళకి, ఏం చెప్పాలి. చూడండి వెహికల్స్ ఎంత మెల్లగా పోతున్నాయి. కాడ రోడ్ అంతా పాడైపోయింది. తాట చూడండి ఎలా ఎగురుతుందో, కనపడుతుంది కదా. స్పీడ్కి వెళ్ళాక మెల్లగా పోతున్నారు బండ్లు కూడా. అక్కడ స్కూటీ ఆగిపోయింది చూడండి, కింద పడిపోయినాయి. మీకు కనపడుతుంది కదా. ఈ రోడ్డు వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పట్టించుకునే నాదుడు ఒక్కరు లేడు. ఏం చెప్పాలి వీళ్ళకి, అసలు ఏం చెప్పాలి వీళ్ళకి. వెనకాల ఏమో గవర్నమెంట్ బిల్డింగ్లు అవన్నీ, గవర్నమెంట్ ఆఫీసులు, టొబాకో కంపెనీలు. ఇక్కడ చూస్తేనేమో భయంకరంగా రోడ్ల పరిస్థితి దారుణం. ఎవరికి చెప్పుకుంటే ఎవడు వింటాడు చెప్పండి. ఎవడు వినేవాళ్ళు లేడు. ఏంటండి ఏమన్నా ప్రాణం పోతే ఏమన్నా ఉందా? చూడండి ఎగురుతున్నాయి బండ్లు. చూశారు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో.